Hi everyone, welcome to Chandan Logics. Welcome to the free rankers batch explanation part. So when you look into free rankers batch, very important. మీలో ఉన్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ అందరినీ కూడా ఎస్ఎస్సీ ర్యాంకర్స్గా నిలపాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. అయితే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో వాట్ ఈస్ దట్ వీఆర్ ఆఫరింగ్? ఇక్కడ చూసినట్టయితే మనకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ముందు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటని చూసినట్టయితే ఈ మంత్లో మనకు వరుసగా నోటిఫికేషన్ ఉన్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేవి మనకు రాబోయే ఒక 60 to 90 డేస్లో ఉంటాయి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసేసి మీ జీవితంలో మీరు స్థిరపడాలనే ఉద్దేశంతోన మన ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ తీసుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ఏం ఆఫర్ చేస్తున్నాం? ఒక్కసారి చూసినట్లయితే 15 మాక్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ పీవైక్యూస్. ఓకే, అది 2024-2025 ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఇండియాస్ టాప్ నాచ్ ఫ్యాకల్టీ. సో మీరు చూసినట్లయితే మనకు ఇండియాలో ఉన్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీ యొక్క రాసినటువంటి మాక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా మనం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని బెస్ట్గా సాల్వ్ చేస్తే మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి అటువంటి ఒక యూనిక్ అప్రోచెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ ర్యాంకర్. అవునా, తక్కువ టైంలో బెస్ట్గా ఏ విధంగా ఇవ్వాలనేది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు టైం టు టైం గైడెన్స్ వస్తుంది ఫ్రమ్ చందన్ సార్. అండ్ ఆల్సో దిస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఫర్ ఆర్ఆర్బీ పీపుల్ ఆల్సో ఇట్స్ వెరీ యూస్ఫుల్. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఇఫ్ యూ సీ దట్ హౌ డూ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్, ఎలా తీసుకోవచ్చు అంటే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జామ్స్ రాయొచ్చు. రాసిన ప్రతి ఎగ్జామ్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్, సో ఐ హోప్ యూ ఆల్ విల్ యూజ్ దిస్. ఒకసారి షెడ్యూల్ చూసినట్టయితే మీకు ఇలా ఉంటుందన్నమాట. వి స్టార్టెడ్ దిస్ ఆన్ 19th of May. ఇది నిర్విరామంగా జరుగుతూనే ఉంది. అండ్ నౌ వీఆర్ ఎట్ ద టెస్ట్ 10 అనమాట, 18th of June మీరు చూసినట్టయితే. కాబట్టి ఇట్లాగా ప్రతిరోజు 9 o'clockకి మీకు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా మనకు 16th of July వరకు రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీ యొక్క గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏదైతుందో ప్రతి ఒక్కరూ వీక్షించేసి మీరు రాసినటువంటి ఎగ్జామ్లో ఏ విధంగా పెర్ఫామ్ చేశారు, ఎక్కడ రైట్ ఎక్కడ రాంగ్, ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి మనకు 10K లైక్స్ పడాలండి. అండ్ సెట్ 10 యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మనం మొదలెడదాం. ఓకేనా? హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూడండి, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీస్ వాజ్ ద చిత్తగాంగ్ ఆర్మరీ రేడ్ కండక్టెడ్? చిత్తగాంగ్ ఆర్మరీ రేడ్ ఏదైతే ఉందో ఎవరి నాయకత్వంలో నిర్వహించారని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో రాజ్ బిహారీ బోసా, బాదాల్ గుప్తనా, హేము కలానియా, సూర్యసేన. వాట్ ద రైట్ ఆన్సర్? సో ఫస్ట్ క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్? ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సూర్యసేన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? ఒకసారి చూడండి ఇక్కడ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ సూర్యసేన్. ద రైట్ టుక్ ప్లేస్ ఆన్ 18th of April 1930. 1930 సంవత్సరంలో 18th of April నాడు, 18 ఏప్రిల్ నాడు మనకి రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకు చెందినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా వాళ్ళు సీజ్ చేసేసుకొని ఈ యొక్క బ్రిటిష్ యొక్క అథారిటీని ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి సూర్యసేన్ ఆధ్వర్యంలో, సూర్యసేన్ ఈజ్ పాపులర్లీ కాల్డ్ యాజ్ మాస్టర్ దా, ఏమేమి పిలిచేవాళ్ళు? మాస్టర్ దా అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అండ్ ఈ అయిన ఆధ్వర్యంలోనే మనకి యొక్క చిత్తగాంగ్ రైడ్ అనేది జరిగిందనమాట. అదేవిధంగా మీరు చూసినట్లయితే మనకు బాదల్ గుప్తా కావచ్చు, గణేష్ ఘోష్ కావచ్చు, అదేవిధంగా లోక్నాథ్ బాల్, వీళ్ళందరూ కూడా దీనిలో పాల్గొనేటువంటి వ్యక్తులు. కానీ దీనికి లీడర్షిప్ వహించింది మాత్రం ఎవరు? మనకు సూర్యసేన్. కాబట్టి చిత్తగాంగ్ ఆర్మరీ రైడ్ అంటే మనకు గుర్తు రావాల్సిన పేరు సూర్యసేన్. విచ్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ గోవిందజీ నర్తనాలయ లొకేటెడ్? సో గోవిందజీ నర్తనాలయం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు ఇక్కడ. మణిపూర, అస్సామా, నాగాలాండ్, త్రిపురాణ. సో ఏ రాష్ట్రంలో మనకు ఈ యొక్క గోవిందజీ నర్తనాలయ ఉంది అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? వెరీ ఇంపార్టెంట్ అండి. మణిపూర్ ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి మణిపూర్ అండి. ఓకేనా? సో గోవిందీ నర్తనాలయ ఇస్ రినోడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ క్లాసికల్ డ్యాన్స్, పర్టికులర్లీ అసోసియేటెడ్ విత్ మణిపూరి డ్యాన్స్. అవునా? సో మణిపూరి డ్యాన్స్ అనేది ఒక క్లాసికల్ డ్యాన్స్, మీకు తెలిసి ఉంటుంది. 9 క్లాసికల్ డాన్సెస్లో మనకు మణిపూరి కూడా క్లాసికల్ డ్యాన్స్గా ఉందన్నమాట. అండ్ మణిపూర్ ప్రస్తుతం మనకు అక్కడ ప్రెసిడెంట్ రూల్ అనేది ఉంది. మణిపూర్లో మనకు కుకీస్కి, అదేవిధంగా మనకు మీతీస్ ఎవరైతున్నారో వాళ్ళిద్దరి మధ్యలో మనకు ఒక ఇష్యూ అనేది మనకు ప్రస్తుతం నడుస్తుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ గోవిందజీ, డేటరీ వర్షిప్డ్ ఇన్ ద మణిపూర్, ఎస్పెషల్లీ ఇన్ ద శ్రీ గోవిందజీ టెంపుల్. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక దేవుడు ఎవరైతే ఉన్నారో
గోవిందజీ అనే ఒక అంటే కృష్ణ అనమాట. సో ఆ టెంపుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గోవిందజీ నర్తనాలయ అనేది మనకు మణిపూర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ద నర్తనాలయ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ప్రిజర్వింగ్ ద ప్రమోటింగ్ ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఆర్టిస్టిక్ హెరిటేజ్ ఆఫ్ మణిపూర్. సో మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి ఆ యొక్క సాంస్కృతిక సంపదను పెంపొందించడానికి మనకు గోవిందజీ నర్తనాలయ అనేది కృషి చేస్తూ ఉందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెలబ్రేషన్స్ డెడికేటెడ్ టు సన్ గాడ్ అండ్ హిస్ వైఫ్ ఉషా? అవునా, ఈ క్రింది ఉత్సవాల్లో ఏది సూర్యదేవునికి మరియు ఆయన భార్య ఉషాకు అంకితమైంది అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. మదాయ్ ఫెస్టివల్, ఛత్ పూజన, విశ్వకర్మ పూజన, సోరాత్ సభన. సో ఏ పూజ మనకు సూర్య భగవానుడికి సంబంధించిన పూజ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మదాయ్ ఫెస్టివల్, ఛత్ పూజన, విశ్వకర్మ పూజన, లేకపోతే సోరాత్ సభన. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనకు ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఛత్ పూజ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఛత్ పూజ ఏదైతే ఉందో సూర్యుడికి, ఉషాకి, ప్రత్యూషకి, అంటే సూర్యుడు, ఉష అంటే ఫస్ట్ రేస్ ఆఫ్ ద సన్, ప్రత్యూష అంటే లాస్ట్ రేస్ ఆఫ్ ద సన్. సో వీళ్ళందరినీ పూజించడానికి ఈ యొక్క ఛత్ పూజ చేస్తూ ఉంటారు. ఆ ఛత్ పూజలో భాగంగా మీరు చూసినట్టయితే హోలీ బాత్ చేస్తుంటారు. అదేవిధంగా సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని రెండింటిని కూడా పూజిస్తూ ఉంటారు అనమాట. సో ఒకసారి చూడండి ఇక్కడ, ద సెలబ్రేషన్ డెడికేటెడ్ టు సన్ గాడ్ అండ్ హిస్ వైఫ్ ఉషా ఈజ్ ఛత్ పూజ. ఛత్ పూజ ఇస్ అ మేజర్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేట్ మెయిన్లీ ఇన్ బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ నేపాల్. బీహార్లో, జార్ఖండ్లో, యూపీలో, నేపాల్లో ఈ యొక్క ఛత్ పూజ మనం చూస్తుంటాము. అండ్ ఎవరి కోసము? సూర్య, సన్ గాడ్, అండ్ ఉషా ద ఫస్ట్ రేస్ ఆఫ్ ద సన్, అంటే సూర్యోదయం వచ్చినప్పుడు వచ్చే కిరణాలు. ప్రత్యూష ద లాస్ట్ రేస్ ఆఫ్ ద సన్. సో వీళ్ళందరినీ కూడా పూజించడానికి ఈ యొక్క ఛత్ పూజ చేస్తుంటారు. దీనిలో భాగంగా మనకు హోలీ బాతింగ్ ఉంటుంది, ఫాస్టింగ్, అవునా, ఉపవాసం ఉంటారు. అదేవిధంగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తారు. ఎప్పుడు? సన్ రైజ్, సన్సెట్ రెండింటికి కూడా ప్రేయర్స్ ఆఫర్ చేసి దే షో ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద సన్. ఎందుకంటే సూర్య భగవానుడు ఈ ప్రపంచాన్ని నేర్పిస్తున్నారు కాబట్టి ఆ సూర్య భగవానుడికి కృతజ్ఞతగా ఈ ఛత్ పూజ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అండ్ మిగతా చూసిన మదాయ్ ఫెస్టివల్, అవునా, ఇది వచ్చేసరికి ఒక ట్రైబల్ ఫెస్టివల్ అండి. ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక ట్రైబల్ ఫెస్టివల్గా మనకు మదాయ్ ఫెస్టివల్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా విశ్వకర్మ పూజ ఏదైతుందో ద గాడ్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ అని చెప్పేసి అంటాం, అవునా, ఆ గాడ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ కోసం మనకు విశ్వకర్మ అనేది ఉందన్నమాట. అండ్ సోరాత్ సభ ఏదైతే ఉందో ఇది సూర్యుడి కాదు, ఒక లోకల్ కల్చరల్ గ్యాదరింగ్గా మనకంటే స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక లోకల్ ఫెస్టివల్గా మనకు సోరాత్ సభ అనేది ఉందన్నమాట. సో ఆన్సర్ ఏంటి మనకు? ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఈ యొక్క ఛత్ పూజ అనేది మనకు రైట్ ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రుద్రధామన్ ఈజ్ ద ఫస్ట్ ఇన్చేస్ట్ సాంస్క్రిత్? ఓకే, ఇన్చేస్ట్ సాంస్క్రిత్ అంటే శుద్ధమైనటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ ఏదైనా అడుగుతున్నారు ఇక్కడ. రుద్రధామన్ యొక్క క్రింది శాసనాలలో ఏది శుద్ధ సంస్కృతిలో తొలి రాజశాస్త్రంగా పరిగణించబడుతుందని అంటున్నారు ఇక్కడ. ప్రయాగ, గిర్నారా, చిరాండా, మెహ్రాలి ఇన్స్క్రిప్షన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్ ఆన్సర్ ఏంటి చెప్పండి. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ అండి. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్, అవునా. మెహ్రోలి ఇన్స్క్రిప్షన్ కూడా మనకు సంస్కృతంలో ఉన్నది, కానీ చాలా ఫస్ట్ ఎవరు మనకు గిర్నార్ ఇన్స్క్రిప్షన్. సో ఒకసారి చూడండి ఇక్కడ, ద గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ డే గుజరాత్. ఎక్కడ ఉంది? ఇక్కడ గుజరాత్. ఎవరు ఇష్యూ చేశారు దీన్ని? రుద్రధామన్ I ఇష్యూ చేశారు, అవునా. ఆయన రూల్ ఆఫ్ ద వెస్టర్న్ సత్రప్స్ ఎప్పుడు ఏ టైంలో 150 CE అంటే 150 ఆ సంవత్సరాల్లో తను రూలర్గా ఉన్న రుద్రధామన్ I తను ఈ యొక్క గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చారు. దీనికి ఉన్నటువంటి ప్రాతిష్టత ఏంటిది, ప్రశస్తి ఏంటిదంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ రిటర్న్ ఎంటైర్లీ ఇన్ ప్యూర్ సాంస్క్రిత్. అంతకుముందు ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఎలా ఉండేవి? ప్రాకృతిలో ఉండేవి, కానీ ఇది మొట్టమొదటిసారిగా ప్యూర్ సంస్కృతితో వచ్చినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్. దీంట్లో ఈ రుద్రధామన్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటివి, అవునా, అదేవిధంగా ఆయన ప్రజల కోసం ఎటువంటి సేవలు చేశారు, ఆయన మిలిటరీ పరంగా ఏ విధంగా ఎన్ని రాజ్యాలను జయించాడు, ఇవన్నీ అంశాలు కూడా ప్యూర్ సంస్కృతిలో ఇచ్చినప్పుడు ఒక లాంగెస్ట్ ఇన్స్క్రిప్షన్గా మనకు రుద్రధామన్ I యొక్క ఇన్స్క్రిప్షన్, దాన్ని మనము గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడ ఉంది? మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా మిగతా చూసినట్టయితే మనకు ప్రయాగ్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది అశోక ఎడిక్స్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా దీనిలో భాగంగా ఉంది. సముద్రగుప్త ఇచ్చారు, తర్వాత కాలంలో ఇచ్చారు. అదేవిధంగా చిరాన్ అనేది ఒక ఆర్కియలాజికల్ సైట్ ఇన్ బీహార్లో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక ప్రదేశం అది. అదేవిధంగా మెహ్రోలి ఇన్స్క్రిప్షన్ కూడా మనకు సంస్కృతిలో ఇచ్చారు. ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ ఇన్స్క్రిప్షన్, ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కూడా అంటాం, అవునా. కానీ ఇది తర్వాత అంటే గిర్నార్ వచ్చిన తర్వాత మనకి మెహ్రోలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది రావడం జరిగింది అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి,
Alauddin Khilji's first southern campaign in 1307-08 AD was in which region? 1307-8 అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మొదటి దక్షిణ దండయాత్ర ఎటువైపుగా సాగింది అంటున్నారు ఇక్కడ. అంటే అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ వైపు వచ్చారు, కానీ మొట్టమొదటి దండయాత్ర ఎవరి మీదకి వచ్చింది అనేది ప్రశ్న ఇక్కడ. సో దేవగిరియా, వరంగల, ద్వారసముద్రన, మధురాన. ఇక్కడ పేర్కొన్నటువంటి ప్రతి రాజ్యం పైన కూడా అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేశారు, కానీ మొట్టమొదటిసారిగా దాడి చేసింది ఎవరి మీద అంటే ద రైట్ ఆన్సర్ ఏంటిది చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ దేవగిరి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, దేవగిరిలో ఉన్నటువంటి మనకు ఎవరైతే యాదవ కింగ్డమ్ ఏదైతుందో ఈ యాదవ కింగ్డమ్ పైన మలిక్ కఫూర్ని పంపించేసి దాడి చేయించారు అలావుద్దీన్ ఖిల్జీ. అవునా, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ యొక్క యాదవ కింగ్డమ్ అనేది మనకు అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సావరిటీ కింద ఉన్నారు, కానీ వీళ్ళు ట్యాక్సెస్ కట్టడానికి నిరాకరించినప్పుడు వాళ్ళ మీదకి దండయాత్రకు పంపించారనమాట. ఓసారి చూడండి ఇక్కడ 1307-08 అలావుద్దీన్ sent his general Malik Kafur on a military expedition to Yadav kingdom. Okay, this was his first major campaign in the south. Though Devagiri was earlier subdued in 1206, its ruler Ramachandra stopped paying the tribute, leading to Alauddin attacking again. అంటే అప్పుడు యాదవ రూలర్ రామచంద్ర ఎవరైతున్నారో తాను కప్పం కట్టడానికి నిరాకరించాడు. ఎవరికి? అలావుద్దీన్ ఖిల్జీకి. ఆ యొక్క టాక్సెస్, ఆ యొక్క కప్పం కట్టడానికి నిరాకరించాడు కాబట్టి అప్పుడు ఏం చేశారు, వాళ్ళు దండయాత్ర పంపించారు. ఆయన యొక్క ఎవరైతే జనరల్ ఉంటారో మలిక్ కఫూర్ని ఆయన దండయాత్ర పంపించారు. వాళ్ళు వీళ్ళని ఓడించడం జరిగింది. తర్వాత ఏమైపోయింది, ఇక్కడితో స్టార్ట్ అయినటువంటి వాళ్ళ యొక్క ఎక్స్పిడిషన్ ఏదైతుందో అది వరంగల్కి చేరుకుంది. వరంగల్కి అప్పుడు మనకు కాకతీయస్ కాలం అనమాట, 1309 ప్రతాపరుద్ర. ఓకే, అప్పుడు అటాక్ చేశారు. తర్వాత ద్వారసముద్ర, ఓకే, ఈ 1310లో కర్ణాటక ప్రాంతంలోకి వస్తుంది. మధుర 1311లో. ఇట్లాగా సౌత్ ఇండియా వరకు కూడా అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నింటిని కూడా లూట్ చేయడం జరిగింది. రైట్, సో ఈ విధంగా మనకు అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఎక్స్పిడిషన్ ఉంది. అండ్ ఫస్ట్ ఎవరిది అంటే యాదవ కింగ్డమ్. వాట్ ఇస్ దట్? వెరీ వెరీ ఇంపార్టెంట్, దేవగిరి. ఏదండి? దేవగిరి. ఏ సంవత్సరంలో ఇంపార్టెంట్? 1307-08. అవునా, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో వరంగల్ ఏమో 1309, ద్వారసముద్రం ఏమో 1310, అండ్ మనకు మధుర వచ్చేసరికి 1311. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ SSC 2025కి దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ SSC ఓరియంటెడ్ ఎగ్జామ్స్ మనం రాయబోతున్నాము. కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ డిజైన్ చేశారు ఫర్ 3, 6 and 12 months డ్యూరేషన్తో. సో ఇక్కడ చూసినట్టయితే మనకు 1000+ వీడియో లెక్చర్స్ అనేది దీనిలో అవైలబుల్ ఉన్నాయి. లేదు నేను ఓన్లీ CGL మాత్రమే ప్రిపేర్ అవుతా అంటే ఈ కోర్స్ మీకు అవైలబుల్ ఉంది 3 and 6 months డ్యూరేషన్తో. లేదు నేను CHSL మాత్రమే ప్రిపేర్ అవుతా అంటే ఈ కోర్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. లేదు నేను CPO ప్రిపేర్ అవుతా అనుకున్నప్పుడు కంప్లీట్ కోర్స్ అనేది మనకు ఒక స్పెషల్ బ్యాచ్ రూపంలో అందించడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ GD దెన్ వీ హ్యావ్ గాట్ 3 and 6 months డ్యూరేషన్తో ఇది అవైలబుల్ ఉంది. అండ్ వెన్ యూ కమ్ టు MTS వచ్చేసరికి 3 and 6 months డ్యూరేషన్తో మనకు సెషన్ 1, సెషన్ 2 రెండు కూడా కవర్ అయ్యే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది విత్ 700+ అవర్స్. అండ్ JEE అనుకున్నప్పుడు మనకు కంప్లీట్ కోర్స్ అనేది ఇక్కడ 1100+ అవర్స్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 and 6 months డ్యూరేషన్తో మనకు ఈ కంప్లీట్ కోర్స్ అనేది స్టెనోగ్రాఫర్కి ఇస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద IUPAC నేమ్ ఆఫ్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్? ఓకేనా, సో టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ యొక్క IUPAC పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి మనకు ఇక్కడ? సో ఇది కంప్లీట్గా మనకు కెమిస్ట్రీ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. జనరల్ సైన్స్ కూడా మీరు డీల్ చేయొచ్చు. 2-methyl propane ఈజ్ అ రైట్ ఆన్సర్. వాట్ ఇస్ రైట్ ఆన్సర్ అండి? 2-methyl propane ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ IUPAC నేమ్ ఫర్ టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్. సో ఆప్షన్ 1 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇంట్రెస్ట్ రేట్ అండ్ ద డిమాండ్ ఫర్ మనీ? అవునా, వడ్డీ రేటు మరియు డబ్బు డిమాండ్ మధ్య సంబంధం ఏంటిది? నో రిలేషన్షిప్ ఎగ్జిస్ట్, సంబంధం లేదు. ఇన్వర్స్ వ్యత్యాస సంబంధం, డైరెక్ట్ ప్రత్యక్ష సంబంధం, ప్రొపోర్షనేట్ అనుపాత సంబంధం. ఓకే, సో ఇక్కడ వెరీ వెరీ సింపుల్, జాగ్రత్త ఆలోచించండి. ఇంట్రెస్ట్ రేట్కి డిమాండ్ ఫర్ మనీకి ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగింది అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగింది అనుకుందాం. సో బ్యాంకుల యొక్క వడ్డీ రేట్లు బాగా పెంచారనుకోండి, ప్రజలు వెళ్ళి డబ్బు కావాలి, నాకు అప్పు కావాలని అడుగుతారా? తగ్గిస్తారు. ఎందుకు తగ్గిస్తారు? వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అప్పుడు డిమాండ్ ఫర్ మనీ అనేది మనకి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు డిమాండ్ ఫర్ మనీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇన్వర్స్ రిలేషనా డైరెక్ట్ రిలేషనా అంటే ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఇన్వర్స్ రిలేషన్. ఇది ఒక రకంగా మనం చూడవచ్చు. అంటే ఒక రకమైన అనాలిసిస్ ఏంటంటే ఇది అనమాట. అంటే వడ్డీ రేట్లు పెంచినప్పుడు
ఆబ్వియస్గా ప్రజలు అప్పులు ఎక్కువగా తీసుకోరు కాబట్టి డిమాండ్ ఫర్ మనీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అవునా, ఇదొకటి. ఇంకో రకంగా చూడండి ఇక్కడ, ఓకేనా. వెన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజెస్ పీపుల్ ప్రిఫర్ టు సేవ్ మనీ టు ఎర్న్ హైర్ ఇంట్రెస్ట్ రేట్స్ రాదర్ దెన్ కీప్ ఇట్ ఇన్ క్యాష్, సో ద డిమాండ్ ఫర్ మనీ డిక్రీజెస్ అంటున్నారు. ఓకే, ఇది ఒక రకం. ఓకే, when interest rates decreases there is less incentive to save, so people tend to hold more cash and thus demand for money increases. ఓకే, ఇలా అంటే ఇంట్రెస్ట్ రేట్స్కే డిమాండ్ ఫర్ మనీకి ఇక ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అవునా, దిస్ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఈజ్ ఎస్పెషల్లీ ఎంఫసైజ్డ్ ఇన్ ద కీనీసియన్ ఎకనామిక్స్, పర్టికులర్లీ విత్ రిగార్డ్ టు స్పెక్యులేటివ్ అండ్ ప్రికాషనరీ డిమాండ్ ఫర్ మనీ. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారు, వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రజలందరూ కూడా డబ్బుల్ని ఏం చేస్తారు, బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, వడ్డీ రేట్లు ఎక్కువగా వస్తాయని చెప్పేసి. అవునా, సో బయట అనేది డిమాండ్ అనేది ఉండదు అంటున్నారు. ఓకే, ఇంకొకటి వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయండి, ప్రజలందరూ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు హోల్డ్ చేసుకుంటారు. సో అది కూడా చెప్తున్నాను, కానీ బెస్ట్గా అర్థం చేసుకోవడం ఇదే అనమాట. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఓకే బ్యాంకుల నుండి ప్రజలు ఓకే నాకు డబ్బు కావాలి అని చెప్పేసి అడగరు కాబట్టి డిమాండ్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. సింపుల్ రిలేషన్షిప్, అంత కాంప్లికేట్ ఆలోచించాల్సిన అవసరం లేదు మనం. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఆర్ కుండ్ టంకా వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ యూస్డ్? రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్. సో బేసికల్గా ఇది ఏంటిది అంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అనమాట. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అంటే భూమి లోపల తవ్వకం చేసి ఒక ట్యాంక్స్ నిర్మిస్తారు, లేకపోతే రాక్స్ మొత్తం పెట్టేసి కొన్ని ట్యాంక్స్ నిర్మించేసి వాటర్ స్టోర్ చేసుకుంటారు అనమాట. ఇవన్నీ ఎక్కడ అంటే ఎక్కడైతే మనకు స్కేర్సిటీ ఆఫ్ ద వాటర్ ఉంటుందో, ఎక్కడైతే మనకు నీటి లభ్యత తక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలు ఇటువంటి మెథడ్స్ ద్వారా వాటర్ని స్టోర్ చేసుకుంటారు. ఇది మనకి ఎక్కడ చూస్తాము అంటే వి సీ ఇట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇంకా రాజస్థాన్ ప్రాంతంలో మనకు నీటి లభ్యత చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాంతాల్లో మనం ఈ టంకాస్ లేదా కుండ్స్ అనేవి మనం చూస్తుంటాం. ఓకే, చూడండి ఇక్కడ, ద కుండ్ టంకా వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఆర్ ట్రెడిషనల్ యూజ్డ్ ఇన్ రాజస్థాన్. Kunds and tankas are the traditional rainwater harvesting systems used in arid and semi-arid regions of Rajasthan. అంటే ఎక్కడైతే మనకు బాగా డ్రై వెదర్స్ ఉంటాయి, ఎక్కడైతే మనకు వర్షపాతం ఉండదో, ఎక్కడైతే మనకు గ్రీనరీ తక్కువగా ఉంటుందో, పాస్చర్స్ ఉండవో అటువంటి ప్రాంతాల్లో మనకి మెథడ్స్ అని వాడుతూ ఉంటారు. అండ్ ఇవేంటిది అంటే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఆర్ స్మాల్ సర్క్యులర్ పిట్స్ ల్యాండ్ అప్ విత్ స్టోన్స్, అంటే మొత్తం రాళ్ళతో ఇవి కట్టేస్తారు అనమాట. ఓకే, దే ఆర్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఇన్ డెజర్ట్ ఏరియాస్ వేర్ రెయిన్ఫాల్ ఈజ్ స్కేర్స్ అండ్ సర్ఫేస్ వాటర్ ఇస్ నాట్ ఈజీలీ అవైలబుల్. ఓకే, సో ఎక్కడైతే మనకు వర్షపాతం తక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఉండవో ఆ ప్రాంతాల్లో వాటర్ని ఈ విధంగా స్టోర్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది. అవునా, రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు లేకపోతే మనకు రాజ్యం యొక్క ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి గురించి తప్పుడు విషయం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో ది ఎన్ష్యూర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అవునా, ఇవి సామాజిక ఆర్థిక అభివృద్ధిని నిర్ధారిస్తాయి. దే ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్, ఇది న్యాయపరంగా అమలు చేయగలవు. ఓకే, దే ప్రొవైడ్ గైడ్లైన్స్ ఆర్ గవర్నెన్స్, ఇది పాలనకు మార్గదర్శకత వహిస్తాయి. ఓకే, దే ఆర్ మోరల్లీ బైండింగ్, ఇవి నైతికంగా బంధించేవి. ఆన్సర్ ఏంటిది? గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉల్లంఘన జరిగినప్పుడు మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు, కానీ డిపిఎస్పీ విషయంలో అది సాధ్యపడదు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఏమవుతుంది? దే ఆర్ జస్టిసబుల్ ఇన్ నేచర్ అనేది తప్పు అని అడుగుతుంది అనమాట. వాళ్ళు అడుగుతుంది ఏంటిది? నాట్ ట్రూ అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఇది తప్పు అనమాట. మిగతావన్నీ కరెక్టే. దెన్ చూస్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. అవునా, సోషల్ రైట్స్ ఎకనామిక్ రైట్స్ అనేవి కొద్ది ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి, ముఖ్యంగా ఎకనామిక్ రైట్స్ అనేవి ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి వాటిని ఫండమెంటల్ రైట్స్ కింద పెట్టుకుని ఏం చేశారు? డిపిఎస్పీలో పెట్టారు. అదేవిధంగా దే ప్రొవైడ్ గైడింగ్స్ ఫర్, అంటే ఆదేశ సూత్రాలు ఏంటిది? రాష్ట్రం ఇలా చేస్తే బాగుండు, ఓకే వీలైనంత వరకు ఇలా చేయండి అని చెప్పేసి ఆ డిపిఎస్పీస్ అనేది రాజ్యానికి చెప్తున్నాయి కాబట్టి ఇది కరెక్టే. దే ఆర్ మోరల్లీ బైండింగ్. ఎగ్జాక్ట్లీ, అవి లీగల్గా కాకపోయినా మోరల్గా ఏం చేయాలి అంటే ఒక రాష్ట్రం అటువంటి సూత్రాలను పాటించడానికి ట్రై చేయాలి. ఓకే, బట్ అవి ఒకవేళ అమలు చేయకపోతే కోర్టులను ఆశ్రయించడం మాత్రం ఉండదన్నమాట. సో అది ఇంపార్టెంట్. సో ఆప్షన్ 2 అనమాట. ఓకే, సో దే ఆర్ జస్టిసబుల్ నేచర్ అనేది తప్పు, అది ఆప్షన్. ఎందుకంటే డిపిఎస్పీస్ ఆర్ గైడ్లైన్స్ ఫర్ ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ సోషల్ అండ్ ఎకనామిక్ వెల్ఫేర్. దే ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్, నాట్ జస్టిసబుల్ నేచర్. అవునా, ఇవి న్యాయస్థానాల ద్వారా అమలు చేయబడలేవు, అంటే న్యాయపరంగా అమలు చేయగలవు కాదు, అవి మౌలిక హక్కులు మాత్రం న్యాయపరంగా అమలయ్యేవి. ఓకేనా, దే ఆర్ మోరల్లీ బైండింగ్ ఇంటెండెడ్ టు గైడ్ ద స్టేట్. అవునా, ఇవి నైతిక బాధ్యత కలిగినవి కానీ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని రూల్ ఏమీ లేదనమాట. దే ప్రమోట్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ గవర్నెన్స్, అంటే సుపరిపాలన అందించడానికి ఉపయోగపడతాయి అంతే. ఓకే, నైతికమైనటువంటి ఒక బాధ్యతను రాజ్యం పైన ఉంచుతున్నాయి, కానీ ఇవి అమలు చేయకపోతే మాత్రం నేను కోర్టుకు వెళ్తాను అంటే అది కుదరదు.
ఎట్ వాట్ లాటిట్యూడ్ డస్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ బ్లో ఓవర్ పెనిన్సులార్ ఇండియా ఇన్ సమ్మర్? ఉష్ణకాలంలో భారత ద్వీపకల్పంపై ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఎటువంటి అక్షాంశంలో వీస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి జెట్ స్ట్రీమ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము భూమి ఇలా అనుకున్నప్పుడు భూమి యొక్క పై పొరలో అంటే హైట్లో మనకు ఈ యొక్క స్ట్రీమ్స్ ఈ యొక్క ఏమంటారు గాలి అనేవి వీస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళు ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ గురించి మాట్లాడుతున్నారు. దీన్ని మనము ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అని కూడా అంటాం, అవునా? సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ అని కూడా అనొచ్చు. ట్రాపికల్ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అని ఎగ్జాక్ట్ పదం. ఈ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్స్ ఏవైతున్నాయో మనకు వచ్చేసరికి ఇవి బేసికల్గా మీరు చూసినట్టయితే 10 degrees లాటిట్యూడ్స్ నుండి నార్త్ నుండి మనకు 20 degrees లాటిట్యూడ్ మధ్యలో వీస్తాయి అనమాట ఈ గ్యాప్లో. కానీ దాని యొక్క మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంటుంది? 14 degrees ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? మనకు 14 degrees ఉత్తర అక్షాంశం అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, వీటి వల్ల మాన్సూన్స్ కూడా ప్రభావితం అవుతాయి. వీటి వల్ల మనకు ఈ యొక్క వర్షాలు కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు యాంటీ సైక్లోన్స్ వల్ల ఇవి ఏర్పడతాయి అనమాట. సో ఒకసారి ఇది చూసే ప్రయత్నం చేయండి మీరు. సో 14 degrees north. During the summer season, the Tibetan anticyclone develops an easterly jet stream flows at low latitudes over the peninsula. Low latitudes అంటే 14 degrees, 10 degrees తక్కువ ఉన్నటువంటి అక్షాంశాల్లో ఇవి వీస్తుంటాయి అన్నమాట. This jet stream is generally located near 14 degree latitude. Okay. అయితే it plays a crucial role in monsoon circulation, influencing the rainfall patterns over peninsula India. అంటే మన ఏదైతే మనకు ద్వీపకల్ప భారతదేశ ప్రాంతం ఏదైతుందో ఈ ద్వీపకల్ప భారతదేశ ప్రాంతంలో ఈ యొక్క వర్షాలను ప్రభావితం చేస్తుంది మన ఈ యొక్క ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్. అది ఈస్ట్ నుండి వెస్ట్ వైపు వీస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్గా మనం పిలుస్తున్నాం అనమాట. ఓకే, విచ్ స్టేట్ హ్యాడ్ ద హైయెస్ట్ ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ రూరల్ ఏరియాస్ అన్నా? సో 2011 జనగణన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మహిళా కార్మికులు పాల్గొన్న రాష్ట్రం ఇది. దాదాపుగా 47% మనకు ఇక్కడ రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ అనేది టాప్లో ఉంది. యాక్చువల్లీ హిమాచల్ ప్రదేశ్లో మనకు రూరల్ పాపులేషన్ 90% ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా రూరల్ వర్క్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి చూసినట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ ఆర్ ద హైయెస్ట్ ఫిమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ ద రూరల్ ఏరియాస్. ఎంత ఉంది హిమాచల్ ప్రదేశ్లో? మనకు 47.4% ఉంది. మీరు సిక్కిం తీసుకుంటే 44.6 ఉంది, ఛత్తీస్గఢ్ తీసుకుంటే 44.1 ఉంది, మిజోరం తీసుకుంటే 41.9 ఉంది అనమాట. ఓకే, సో హైయెస్ట్ ఎక్కడ ఉంది? మనకు హిమాచల్ ప్రదేశ్లోనే ఈ యొక్క మహిళల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పనికి హాజరయ్యే రేటు అత్యధికంగా మనకి ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. వెన్ వాజ్ ద మద్రసా ఓపెనింగ్ కోల్కతా టు ప్రమోట్ అరబిక్ పర్షియన్ టు ఇస్లామిక్ లా? ఓకే, కోల్కతాలో అరబిక్ పర్షియన్ మరియు ఇస్లామిక్ చట్టాల పఠనాన్ని ప్రోత్సహించేందుకు మదర్సా ఎప్పుడు స్థాపించబడింది? 1772 CE, 1783 CE, 1781 CE, 1774 CE. ఆన్సర్ ఏంటిది? 1781 CE ఇస్ ద రైట్ ఆన్సర్, అవునా? సో వారెన్ హాస్టింగ్స్ మనకు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఇది తీసుకురావడం జరిగింది. ఒకసారి చూసుకోండి ఇక్కడ. సో ద కోల్కతా మద్రసా నోన్ యాజ్ కల్కత్తా కాలేజ్ మద్రసా వాజ్ ఓపెన్ ఇన్ కోల్కతా ఇన్ 1781 బై వారెన్ హాస్టింగ్స్, అవునా కదా? దిస్ వాజ్ ఎస్టాబ్లిష్ టు ప్రమోట్ ద స్టడీ ఆఫ్ అరబిక్, పర్షియన్ అండ్ ఇస్లామిక్ లా. సో 1781లో మనకు ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఎవరు స్టార్ట్ చేశారు? వారెన్ హాస్టింగ్స్. ఎవరండి? వారెన్ హాస్టింగ్స్. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఎవరు ఆధ్వర్యంలో మొట్టమొదటి మద్రసా స్టార్ట్ చేశారని కూడా అడగొచ్చు, ఇయర్ అడగకుండా. అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? వారెన్ హాస్టింగ్స్ అని చెప్పేసి మనము ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. విచ్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద యూనియన్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు స్టేట్స్? అవునా? కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చని చెప్పే ఆర్టికల్ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. ఆర్టికల్ 261, ఆర్టికల్ 247, ఆర్టికల్ 257, ఆర్టికల్ 1233, అవునా? అంటే కేంద్రం యొక్క ఆదేశాలు పాటించాలి, ఆ ప్రాంతం యొక్క లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కేంద్రం యొక్క ఆదేశాలు పాటించాలని చెప్పే ఆర్టికల్ ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ ఏంటి? మనకు ఆర్టికల్ 257 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒకసారి చూడండి. ఆర్టికల్ 2 ఎక్స్ప్లెయిన్స్ దట్ యూనియన్ గవర్నమెంట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు స్టేట్స్. ఓకే, ఆర్టికల్ 257. ఓకే, ఎందువల్ల అంటే చూడండి ఇక్కడ ఆర్టికల్ 257 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ ద యూనియన్ గవర్నమెంట్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు స్టేట్ టు ఎన్ష్యూర్ ద స్టేట్ లాస్ డు నాట్ ఇంపీడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యూనియన్ లాస్. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు తెచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలు అదే అంశమే చట్టాలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టాలే వర్తిస్తాయి. అలా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఉండకూడదని చెప్పేసి ఈ ఆర్టికల్ 257 ప్రకారము కేంద్రం యొక్క ఆదేశాలే వర్తిస్తాయి అన్నమాట, అవునా? సో అదే ఇది ఇక్కడ అంశం చెప్తున్నారన్నమాట. ఎందుకంటే స్మూత్ గవర్నెన్స్ కోసం, సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఇది అవసరం. అండ్ ఆర్టికల్ 261 ఏదైతే ఉందో ఇట్ టెల్స్ అబౌట్ ద రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ద స్టేట్స్. అంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడేది ఆర్టికల్ 261. ఆర్టికల్ 247 ఏదైతే ఉందో రాష్ట్రాల యొక్క
అధికార అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం ఉంటుంది అంటే రాష్ట్రానికి ఉన్నటువంటి స్టేట్ లిస్ట్ రాష్ట్రాల జాబితా ఏదైతుందో రాష్ట్ర జాబితా యొక్క అంశాలపైన కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం చేయొచ్చు రాజ్యసభ యొక్క ఆమోదంతో అది చెప్తున్నారు ఇక్కడ. ద పవర్స్ ఆఫ్ ద పార్లమెంట్ టు లెజిస్లేట్ ద స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ ఇఫ్ రాజ్యసభ పాసెస్ ఎ రెజల్యూషన్. ఎందుకంటే రాజ్యసభని మనం ఏమంటాము కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటాం. అటువంటి రాజ్యసభ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్టుల పైన మీరు చేయండి చట్టాలు అన్నప్పుడు చట్టం చేయొచ్చు, పార్లమెంట్ చట్టం చేయొచ్చు. అది ఆర్టికల్ 247 ప్రకారం. అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ 123 ఏదైతుందో పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్స్. అంటే ఆర్డినెన్స్ అంటే ఏంటిది? అది ఒక తాత్కాలిక చట్టం. చట్టంకి ఎంతైతే వ్యాలిడిటీ ఉంటుందో ఆర్డినెన్స్కి అలానే ఉంటుంది. కానీ ఆర్డినెన్స్ అనేది 6 months 6 weeks వరకు మాత్రమే వ్యాలిడ్. కానీ పవర్స్ విషయంలో మాత్రం 2 సేమ్ అనమాట. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటిదంటే చట్టం అనేది ఒక పర్మనెంట్గా ఉంటుంది అన్లెస్ అంటిల్ యూ రిపీల్ ఇట్. ఆర్డినెన్స్ మాత్రం టెంపరీగా ఉంటుంది. ఓకే, సో ఆర్డినెన్స్ని ఇష్యూ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఏ ఆర్టికల్ ఇస్తుంది? ఆర్టికల్ 123 ఇస్తుంది అనమాట. ఓకే, వాట్ డిఫైన్స్ ద గ్రీన్ రెవల్యూషన్? ఓకే, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు ఎంఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలో భారతదేశంలో రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నార్మన్ బోర్లా ద్వారా వచ్చింది. కాబట్టి నార్మన్ బోర్లా ఈస్ కాల్డ్ ఎస్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. హూ ఈజ్ ఏ అమెరికన్ అగ్రానమిస్ట్. మెక్సికోలో ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. అదేవిధంగా ఇండియాలో వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా ఎంఎస్ స్వామినాథన్ అని పిలవడం జరుగుతుంది. రీసెంట్గా ఆయన స్వర్గస్థులయ్యారు. రైట్. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటిది? రైస్ అండ్ వీట్ యొక్క ప్రొడక్షన్ పెంచడమే మన ఇండియాలో ఒక గ్రీన్ రెవల్యూషన్. అవునా కదా? ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? స్ట్రాటజీ టు ఇంక్రీజ్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ బోత్ వీట్ అండ్ రైస్. అవునా? మిగతా కావు. ఒకసారి చూడండి ఇక్కడ. ద గ్రీన్ రెవల్యూషన్ రిఫర్స్ టు సెట్ ఆఫ్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇనిషియేటివ్ దట్ ఇంక్రీజ్ ద అగ్రికల్చర్ ప్రొడక్షన్ వరల్డ్ వైడ్ ఎస్పెషల్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా డ్యూరింగ్ 1960s. 1960 టైంలో మనకు గ్రీన్ రెవల్యూషన్ రావడం జరిగింది. ఇక్కడ బేసికల్గా మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఏరియా డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ ఏరియా ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. దాంతోపాటు హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇదంతా కూడా దేనిలో భాగంగా వచ్చింది? మనకు గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా రావడం జరిగింది. అవునా? ఇట్ ప్రైమరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యూజ్ ఆఫ్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్, వీట్ అండ్ రైస్ అలాంగ్ విత్ కెమికల్ ఫర్టిలైజర్స్, ఇరిగేషన్, పెస్టిసైడ్స్. ఓకే, దిస్ రెవల్యూషన్ హెల్ప్ ఇండియాస్ బికమ్ ద సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ ఫుడ్ గ్రెయిన్స్. అంటే అప్పటి వరకు భారతదేశం వేరే దేశాల నుండి వచ్చే దిగుమతుల మీద ఆధారపడేది. ముఖ్యంగా అమెరికా నుండి వచ్చే లో గ్రేడ్ వీట్ మీద ఆధారపడేది. అటువంటి పరిస్థితి లేకుండా చేసింది ఎవరంటే గ్రీన్ రెవల్యూషన్. ఆకలి చావులను తగ్గించింది ఎవరంటే గ్రీన్ రెవల్యూషన్. ఓకే, who sang in Bengali Marathi for the film అమర్ భూపాలి 1952. 1952 సంవత్సరంలో అమర్ భూపాలి అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో బెంగాలీ అదేవిధంగా మరాఠీలో పాడిన వ్యక్తి ఎవరు అంటున్నారు? కిషోర్ కుమార్, హేమంత్ ముఖర్జీ, దేవబ్రత బిశ్వాస్ అండ్ మన్నాడే. ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ హేమంత్ ముఖర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? యూ హ్యాస్ ఆల్సో కాల్డ్ ఎస్ హేమంత్ కుమార్. సో హేమంత్ ముఖర్జీ. అవునా? హేమంత్ ముఖర్జీ ఒక సింగర్, అదేవిధంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఆయన హేమంత్ కుమార్ అని కూడా ఉంటారు. అవునా? సో ఇక్కడ అమర్ భూపాల్ అనే ఒక సినిమాలో తను బెంగాలీలో మరాఠీ 2 వెర్షన్లు కూడా తన వాయిస్ ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. సో ఆయన చాలా మెలోడస్గా పాడడం చూస్తుంటాం. మిగతా వాళ్ళంటే కిషోర్ కుమార్ ఈజ్ ఎ ప్లేబ్యాక్ సింగర్. అవునా? దేవభద్ర బిశ్వాస్ ఈజ్ ఎ రినోడ్ బెంగాలీ సింగర్ అండ్ మన్నాదే ఈజ్ ఎ వర్స్టైల్ సింగర్ హూ సాంగ్ ఇన్ మెనీ ఇండియన్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ బెంగాలీ. ఇన్ విచ్ రీజన్ డస్ ద హాట్ విండ్ లూప్ బ్లో? రైట్. సో మీరు చూసినట్టయితే భారతదేశాన్ని గమనించినట్టయితే భారతదేశంలో మనకు పలు ప్రాంతంలో లోకల్ విండ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియాలో మనకు హాట్ విండ్స్ బ్లో అయితే దాని పేరు లూస్ అని చెప్పేసి అంటాం. అదే మనకు కర్ణాటకలో మ్యాంగో షవర్స్ అంటాం. అవునా? అదేవిధంగా మనకు ఇక్కడ కేరళలో చెర్రీ బ్లోజమ్స్ అంటాం. అదేవిధంగా కల్ బైసాఖి అని చెప్పేసి మనకు ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో పిలుస్తాం. అవునా? సో అట్లాగా మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో మనకు లోకల్ విండ్స్ అని ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? లూజ్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నార్త్ వెస్ట్ ఇండియాలో రాజస్థాన్, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో మనం చూస్తుంటాం. వీటి వల్ల వడగాల్పులు వస్తుంటే చాలామంది మరణించడం కూడా మనం చూస్తుంటాం అనమాట. సో ఆన్సర్ ఏంటి? మనకు నార్త్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో లూ is a strong hot dry winds that blows over the north and northwest India especially in summer months April to June. It is common states like Rajasthan, Punjab, Haryana, Delhi and some parts of the Uttar Pradesh. అవునా? సో ఇక్కడ టెంపరేచర్స్ అనేవి బాగా సిగ్నిఫికెంట్గా పెరిగి దేనికి దారితీస్తాయి? ఇది హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్కి దారితీస్తే చాలామంది చనిపోవడం చూస్తుంటాం. ఓకే, ఎట్ విచ్ ఒలింపిక్స్ డిడ్ గగన్ నారంగ్ వన్ ఎ బ్రోంజ్ మెడల్? గగన్ నారంగ్ ఏ ఒలింపిక్స్లో బ్రోంజ్ పథకాన్ని గెలుచుకున్నారంటున్నారు. ఆన్సర్ ఏంటి? మనకు లండన్ 2012 ఇస్ రైట్ ఆన్సర్. 2012 సంవత్సరంలో గగన్ నారంగ్కి బ్రోంజ్ మెడల్ రావడం జరిగింది షూటింగ్లో. ఓకే, ఒకసారి చూడండి. లండన్ 2012 గగన్ నారంగ్ ఇండియన్ షూటర్ సెక్యూర్డ్ ద బ్రోంజ్ మెడల్
of 10 meters air rifle event in 2012 London Olympics. Okay, this is a significant achievement in Indian shooting squads. Okay, so that's it అండి. సో ఇది మనకున్నటువంటి సెట్ 10 యొక్క ఎక్స్ప్రెషన్ పార్ట్. మళ్ళీ మనం ఇంకొక ఎక్స్ప్రెషన్ పార్ట్తో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. హోప్ ఫర్ అ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ యువర్ మాక్ ఎగ్జామినేషన్స్. ఈ సెషన్లో మనం ఎస్ఎస్సి సిజిఎల్ టెస్ట్ సిరీస్ నెంబర్ 10ని డిస్కస్ చేద్దాము. సో ఇందులో మనము జనరల్ సైన్స్ వాటితో పాటు అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. దీస్ క్వశ్చన్స్ ఆర్ పిక్డ్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్స్. సో ఇందులో అప్పుడు ఉన్న కరెంట్ అఫైర్స్ని నిన్ను తీసేసి అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ని రీప్లేస్ చేసి ఈ సెషన్ అనేది మనం కండక్ట్ చేసుకుంటాం. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్? కింది వాటిలో ఏది ప్రకృతి యొక్క క్రియాశీలి యూనిట్? వెహికల్స్, ఎకోసిస్టమ్, హ్యూమన్స్, ప్లాంట్స్. వాహనాలు, పర్యావరణ వ్యవస్థ, మనుషులు, మొక్కలు. సో ఏంటమ్మా ఏమడుగుతున్నారంటే ప్రకృతి యొక్క ఫంక్షనల్ యూనిట్ ఏంటిది అని అడుగుతున్నారు. సో ఏంటి? వెహికల్స్ అనేవి అవి ప్రకృతికి సంబంధించింది కాదు. వెహికల్స్ అనేవి మానవుడు తయారు చేసుకున్న ఒక వాహనం. అది ఇక్కడ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ కోసము మ్యాన్ మేడ్ అది, బట్ ఇట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నేచర్. నెక్స్ట్ ఆప్షన్ ఏమిచ్చారమ్మా మనకు? ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి? పర్యావరణ వ్యవస్థ. ఈ పర్యావరణ వ్యవస్థ అంటే ఏంటిది? నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి, లేదా లివింగ్ ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతాయి. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? హ్యూమన్స్ అనేవాళ్ళు ఒక పార్ట్ ఆఫ్ నేచర్, బట్ దే ఆర్ నాట్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. అవి ఎకోసిస్టమ్కి సంబంధించిన ఏంటి? దే ఆర్ నాట్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్, బట్ అవి ఒక నేచర్లో ఒక పార్ట్ మాత్రమే. అదేవిధంగా ప్లాంట్స్ కూడా నేచర్లో ఒక పార్ట్ మాత్రమే, కానీ మొత్తం ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ అనేది ప్లాంట్స్ కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఎకోసిస్టమ్. వెహికల్స్ ఆర్ మ్యాన్మేడ్ అండ్ హ్యావ్ నో రోల్ ఇన్ న్యాచురల్ ఇంటరాక్షన్స్. ఈ వెహికల్స్ అనేవి న్యాచురల్ ప్రకృతికి సంబంధించింది కాదు, దే ఆర్ మ్యాన్మేడ్. ఎకోసిస్టమ్ ఇంక్లూడ్స్ లివింగ్, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ దట్ ఇంటరాక్ట్ మేకింగ్ ఇట్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. సో ఈ ఎకోసిస్టమ్ అంటే ఏంటమ్మా? లివింగ్ ఆర్గానిజమ్స్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్తో ఇంటరాక్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్. నెక్స్ట్ హ్యూమన్స్ అనేవాళ్ళు పార్ట్ ఆఫ్ నేచర్, బట్ ఎలోన్ దే డు నాట్ రిప్రజెంట్ ద ఫుల్ ఫంక్షనల్ యూనిట్. అదేవిధంగా ప్లాంట్స్ చూసుకున్నట్లయితే అవి ఇంపార్టెంటే, బట్ వితౌట్ ద ఇంటరాక్షన్ ఆఫ్ విత్ అదర్ ఆర్గానిజం దే డు నాట్ ఫార్మ్ ఏ ఫుల్ యూనిట్. సో ప్లాంట్స్ అదేవిధంగా హ్యూమన్స్ వీళ్ళు ఇతర ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయితేనే దే ఫార్మ్ ఏ ఫుల్ యూనిట్. సో ఎకోసిస్టమ్ అంటే ఏంటి అమ్మా? ఎకోసిస్టమ్ అనేది నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్తో ఇంటరాక్షన్ జరుపుతున్నాయి. సో దే ఫార్మ్ ద ఫుల్ ఫంక్షనల్ యూనిట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నేచర్ వచ్చేసి ఏంటమ్మా? ఎకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్స్ వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ వాటర్? నీటిలోని విద్యుత్ని ప్రసారం చేస్తే ఏ రకమైన రసాయన ప్రతిక్రియ జరుగుతుంది? డీకంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, కాంబినేషన్. ఇది మనము ఆన్సర్ తెలుసుకునే ముందు అసలు ఈ 4 రియాక్షన్స్ అంటే ఏంటిదో మనము తెలుసుకుందాము. డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఒక్క మాలిక్యూల్ అనేది, ఒక్క కాంపౌండ్ అనేది ఆ డీకంపోజ్ అయినప్పుడు 2 or 3గా స్ప్లిట్ అవుతుంది, దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏదైనా ఒక రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ మాలిక్యూల్స్ అనేవి డిస్ప్లేస్ అయితే, ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లేస్ అయితే దాన్ని మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి డబుల్ డిస్ప్లేస్మెంట్. అక్కడ అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యావనుకోండి, దాన్ని మనము డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ రియాక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడిషన్ రియాక్షన్. సో అమోనియా ఎగ్జాంపుల్ వచ్చేసి నైట్రోజన్ అనేది హైడ్రోజన్తో కంబైన్ అవుతుంది అమోనియాగా కావడానికి. సో దిట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంబినేషన్ రియాక్షన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ అక్కర్ వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ వాటర్? వాటర్లో ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. సో రియాక్షన్ చూద్దాం. when in water, so what is the formula for water? H2O కి ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు it splits to what students? H2 plus O2. అది హైడ్రోజన్ గ్యాస్ మరియు ఆక్సిజన్గా స్ప్లిట్ అవుతుంది. ఓకే, చూడండి. ఎస్, క్లియర్. సో
వాటర్ స్ప్లిట్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్. ఏంటి, వాటర్కి మనం ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు ఒక సింగిల్ కాంపౌండ్ అనేది టూగా స్ప్లిట్ అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ రియాక్షన్ మనం ఏమంటాము, డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. సో వాటర్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్కి వెళ్తుందమ్మా, డీకంపోజిషన్ రియాక్షన్కి వెళ్తుంది. సో అదేవిధంగా రీప్లేస్మెంట్, వన్ ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో రీప్లేస్ అయితే దాన్ని మనము డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ అయన్స్, ఒక రియాక్షన్లో ఎక్స్చేంజ్ ఆఫ్ అయన్స్ జరిగితే దాన్ని మనము డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. టూ సబ్స్టెన్సెస్, ఇప్పుడు ఫర్ సపోజ్ అమోనియా, నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ us వాట్, NH3. ఓకే, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ మనకి ఏమి ఇస్తుందమ్మా, NH3 ఇస్తుంది. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కాంబినేషన్ రియాక్షన్. నెక్స్ట్ చూద్దాం. విచ్ కండిషన్ ఆల్సో నోన్ యాజ్ ఇక్టెరస్ క్యాసెస్ ఏ yellowing ఆఫ్ యువర్ స్కిన్ అండ్ ద వైట్స్ ఆఫ్ యువర్ ఐ. మీ చర్మం మరియు కళ్ళ తెల్ల భాగం పసుపు రంగులో మారడానికి కారణమయ్యే పరిస్థితి ఏది? ఇక్టెరస్ అని కూడా పిలుస్తారు. ఇక్తోయాసిస్, జాండిస్, ఎగ్జిమా, ఫెంఫిజెస్. మనకు ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వస్తుందంట. ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మన ఐస్ అండ్ బాడీ వైట్ అండ్ ఎల్లోయిష్ అవుతుందంట. సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిసీజ్ అని అడుగుతున్నారు. ఓకే, సో వాట్ ఈజ్ ఆ కండిషన్ మనం ఇక్టెరస్ అంటామంట. అండ్ ఆ కండిషన్ని ఏమంటాం, దట్ కండిషన్ని ఇక్టెరస్ అంటాము. దాంతోపాటు ఇంకొక పేరు కూడా ఉంటుందట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్? అండ్ ద నేమ్ ఆఫ్ దట్ ఈస్ ఇచ్యాసిస్. ఓకే, చూద్దాం. ఇచ్యాసిస్, ఏ స్కిన్ డిసార్డర్ కాసింగ్ డ్రైనెస్ అండ్ స్కేలింగ్, నాట్ yellowing. ఓకే, ఇది ఏం చేస్తుందమ్మా, ఇట్ కాసెస్ డ్రైనెస్ అండ్ yellowish బట్ డ్రైనెస్ అండ్ ఇచ్చింగ్ బట్ నాట్ yellowish. కాస్డ్ బై ఎక్సెస్, ఇప్పుడు జాండీస్ అంటే మన అందరికి తెలుసు కదా, ఇట్ ఈస్ కాస్డ్ బై ఎక్సెస్ బిల్బురిన్ లీడ్స్ టు yellow స్కిన్ అండ్ ఐ డిస్కలరేషన్. సో జాండీస్ వస్తే అంటే పచ్చ కామర్లు ఇది రావడం వల్ల ఏంటి, మన బాడీ అండ్ ఐస్ మొత్తం డ్యూ టు ద ఎక్సెస్ బిల్బురిన్ మన బాడీ అండ్ ఐస్ అనేవి yellow కలర్గా మారుతుంది. ఈ ఇచ్యాసిస్ అనే కండిషన్ ఏంటమ్మా, ఇట్ ఈస్ ద స్కిన్ ఆర్డర్. ఈ డిసార్డర్ అనేది రావడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవుతుంది. దాంతోపాటు స్కేల్స్ పొట్టుగా ఫామ్ అవుతుంది అన్నట్టు. బట్ మన స్కిన్ అనేది yellow కలర్గా కాదు. జాండీస్ అనేది మన స్కిన్ అనేది yellow కలర్గా అవుతుంది. ఎగ్జిమా అంటే ఏంటమ్మా, ఇది ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ విత్ రెడ్నెస్, ఇచ్చింగ్, నాట్ yellowing. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎగ్జిమా అనే ఇది కూడా స్కిన్ రిలేటెడ్ డిసార్డర్ అమ్మా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్. సో మన స్కిన్ మొత్తం మండిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఫెంఫిగస్, ఇట్ ఈస్ ఎ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాజింగ్ బ్లిస్టర్స్ ఆన్ స్కిన్ అండ్ మ్యూకస్ మెంబరెన్స్. ఓకే, చర్మంపై పువ్వులు ఏర్పడతాయి, పసుపు రంగుతో సంబంధం లేదు. ఓకే, ఈ ఇక్టోయాసిస్ అనేది ఏంటది, ఇచ్యాసిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఇక్టెరస్. ఇది yellow కలర్ కాదు. బట్ వాట్ ఈస్ ద కండిషన్, ఇదొక స్కిన్కి సంబంధించిన డిసీజ్. ఈ డిసీజ్ అనేది రావడం వల్ల మన స్కిన్ అనేది డ్రై అవుతుంది, దాంతోపాటు పెచ్చులుగా ఊసిపోతుంది అన్నట్టు. బట్ yellow కలర్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ SSC 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ అనేది మన చందన్ లాగిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ అన్ని మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇందులో మొత్తం మనకు 1000+ వీడియో లెక్చర్స్ ఉంటాయి, బెస్ట్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ PDFs ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో SSC CGL కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాగిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. 3 months వచ్చేసి జస్ట్ 2250, 6 months వచ్చేసి జస్ట్ 3600 మాత్రమే. SSC CHSL 2025 సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన చందన్ లాగిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. కంప్లీట్ కోర్స్ 3 months వచ్చేసరికి 2250, 6 months వచ్చేసరికి 3600. ఇందులో మొత్తం మనకు 1000+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC GD సంబంధించి ఎవరైతే 10th క్లాస్ ఎలిజిబిలిటీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటున్నారో SSC GD ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దెమ్. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC MTS 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాగిక్స్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి.
ఎస్ఎస్సి జేఈ 2020 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో ఉంది. CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2కి సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ సిలబస్ కూడా మనకు ఈ కోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో మొత్తం మనకు 700+ అవర్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. మనకు వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఎప్పుడైనా ఎక్కడైనా క్లాసెస్ అనేవి వినొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రిలీజ్డ్ 2 చీతాస్ నేమ్ ప్రభాస్ అండ్ పవాక్? ఓకే, ప్రభాస్ మరియు పవాక్ అనే 2 చిరుతలను విడుదల చేసిన రాష్ట్రం ఏది? గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో రీసెంట్గా ప్రభాస్ అండ్ పవాక్ అనే 2 మేల్ బ్రదర్ చీతాస్ని రీసెంట్గా క్యూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఎక్కడికి? గాంధీ సాగర్ నేషనల్ పార్క్కి రిలీజ్ చేశారు. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్ ఆఫ్ చీతాస్ ఈ స్టెప్ అనేది తీసుకున్నారు. సో ఆ గాంధీ సాగర్ దాంట్లో కూడా వీళ్ళు అలవాటు పడే విధంగా దే హ్యావ్ డన్ దిస్. ఓకే, సో ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారమ్మా? కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ నుండి గాంధీ సాగర్ నేషనల్ పార్క్ గుజరాత్కి షిఫ్ట్ చేశారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మధ్యప్రదేశ్. రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ దోస్ 2 చీతాస్. అవి 2 మేల్ చీతాస్ అమ్మ. ఓకే, వాటిని సౌత్ ఆఫ్రికాకి సంబంధించినవి. సో ప్రాజెక్ట్ చీతా భాగంగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించినవి. ఓకే, వాళ్ళు మన కూనో నేషనల్ పార్క్లో దింపారు. సో ఇప్పుడు అవి పెద్ద అయ్యాక దే హ్యావ్ షిఫ్టెడ్ దెమ్ టు గాంధీ సాగర్ నేషనల్ పార్క్. సో దిస్ గాంధీ సాగర్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ గుజరాత్. క్లియర్? సో ఇవి దిస్ ఈస్ ద సిచ్యువేషన్. దే హ్యావ్ రిలీజ్డ్ ఫ్రమ్ క్యూనో నేషనల్ పార్క్ ఇన్ టు ది గాంధీ సాగర్ పార్క్. Okay, not involved in the cheetah reintroduction project. So Rajasthan has wildlife reserves but not this is for the project. Kuno National Park in Madhya Pradesh is the site of India's cheetah reintroduction. Okay, for the first time cheetahs ni South Africa nunchi, ఓకే, సౌత్ ఆఫ్రికా నుంచి మన ఇండియాకి తీసుకొచ్చింది. ఎక్కడికి? క్యూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో. సో దీంట్లో ఉన్న ప్రభాస్ అండ్ పవాక్ని రీసెంట్గా గాంధీ సాగర్ నేషనల్ పార్క్కి పంపారు, షిఫ్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద ఫస్ట్ గిఫ్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రజెంటెడ్ టు థాయ్ ప్రైమ్ మినిస్టర్ షినావత్ర? థాయిలాండ్ ప్రధాని షినావత్ర ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మొదటి బహుమతి ఏమిటి? సిల్వర్ నెక్లెసా, డోక్రా బ్రాస్ పీకాక్ బోట్ విత్ ట్రైబల్ రైడరా, సెరామిక్ వేసా, మార్బుల్ స్కల్ప్చరా? సో రీసెంట్గా 6th BIMSTEC సమ్మిట్ అనేది మనకు థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. మన PM నరేంద్ర మోడీ గారు కూడా విజిట్ అయ్యారు. సో విజిట్ అయిన సందర్భంగా షినావత్ర గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏంటా గిఫ్ట్ అని అడుగుతున్నారు. అసలు షినావత్ర ఎవరు? షీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్. సో ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే డోక్రా బ్రాస్ పికాక్ బోట్ విత్ ట్రైబల్ రైడర్. సో ఇన్ ఆర్డర్ టు మన ఇండియా యొక్క క్రాఫ్ట్స్మ్యాన్షిప్, మన ఇండియా యొక్క ఆర్ట్స్ క్రాఫ్ట్మ్యాన్షిప్ని ప్రమోట్ చేయడానికి ఈ గిఫ్ట్ అనేది షినావత్ర గారికి మన PM నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ చేశారు. ఓకే, సిల్వర్ నెక్లెస్ కాదు. సో డోక్రా బ్రాస్ బోట్ విత్ ట్రైబల్ రైడర్. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్ ఫ్రమ్ ఇండియా గిఫ్టెడ్ టు హైలైట్ ఇండియన్ హెరిటేజ్. మన ఇండియా యొక్క హెరిటేజ్ని హైలైట్ చేయడానికి, అంటే మన ఇండియన్ యొక్క ఆర్ట్స్ హెరిటేజ్ని, సో క్రాఫ్ట్స్మ్యాన్షిప్ని హైలైట్ చేయడానికి ఈ బహుమతి అనేది షినావత్ర గారికి ఇచ్చారు. ఓకే, వాట్ ఈస్ ద థీమ్ ఫర్ ఎర్త్ డే 2025? 2025 భూమి దినోత్సవం థీమ్ ఏమిటి? ప్రొటెక్ట్ ద ఎర్త్, అవర్ పవర్, అవర్ ప్లానెట్, క్లీన్ అండ్ గ్రీన్, క్లైమేట్ చేంజ్ అవేర్నెస్. సో ప్రతి ఇయర్ మనం ఎర్త్ డేని ఏ రోజున జరుపుకుంటామంటే April 22న జరుపుకుంటాము. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ హెల్త్, in order to protect our health and to promote the health of our earth, we will celebrate every year Happy Earth Day on April 22nd. So this year what is the theme? Theme వచ్చేసి ఏంటమ్మా? అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ డే, వరల్డ్ ఎర్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం మనము? April 22న సెలబ్రేట్ చేసుకుంటాము. సో వాట్ ఈస్ ద థీమ్? అవర్ పవర్ అవర్ ప్లానెట్. మన ఎర్త్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దాని మీద అవేర్నెస్ పెంచుకోవడానికి ప్రతి ఇయర్ మనం April 22ని వరల్డ్ ఎర్త్ డేగా జరుపుకుంటాము. సో April 22, వాట్ ఈస్ ద థీమ్? అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? So our power, our planet. Focus on empowering people to fight climate change. So what is the objective of this theme?
ఫోకస్ ఆన్ ఎంపవరింగ్ పీపుల్ టు ఫైట్ క్లైమేట్ చేంజ్. సో మన ఎర్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మెయిన్లీ ఫోకస్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్ మీద మనం ఫోకస్ చేస్తేనే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఎర్త్. సో లైక్ డిఫారెస్టేషన్, ఇవన్నిటిని కంట్రోల్ చేస్తేనే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఎర్త్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ వాజ్ targeted by the CBI in Operation Hawk? Financial fraud, hacking of government systems, ఆన్లైన్ చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఐడెంటిటీ థెఫ్ట్. సో రీసెంట్గా సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ గారు ఆపరేషన్ హాక్ని స్టార్ట్ చేశారు. ఎందుకోసం స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఎందుకోసం స్టార్ట్ చేశారంటే చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని అరికట్టడానికి, ఆన్లైన్లో జరుగుతున్న చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని అరికట్టడానికి ఆపరేషన్ హాక్ని తీసుకొచ్చారు సిబిఐ వాళ్ళు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ నెంబర్ 3. ఓకే, సిబిఐ హ్యాండిల్ సచ్ కేసెస్. సో ఫినాన్షియల్ ఫ్రాడ్ని కూడా సిబిఐ వాళ్ళు హ్యాండిల్ చేశారు, బట్ దిస్ ఆపరేషన్ హాక్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఫినాన్షియల్ ఫ్రాడ్. సో అదేవిధంగా హ్యాకింగ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ కూడా ఇట్ ఈస్ నాట్ ద targeted crime in this operation. So what is the answer? Online child sexual exploitation. The specific aim was to detect and prevent child sexual abuse on the internet. So ఆన్లైన్లో జరుగుతున్న సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ని అరికట్టడానికి ఆపరేషన్ హాక్ని తీసుకొచ్చారు సిబిఐ వాళ్ళు. ఆన్లైన్లో బాలల లైంగిక దుర్వినియోగాన్ని అరికట్టడానికి లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపెయిన్ లాంచ్డ్ బై ద బీహార్ గవర్నమెంట్ టు రీచ్ అవుట్ టు ఉమెన్ బెనిఫిషియరీస్? బీహార్ ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు చేరుకోవడం కోసం ప్రారంభించిన ప్రచారం పేరు ఏంటి? మహిళా వికాస్ యోజన, మహిళా సంవాద్, నారీ శక్తి అభియాన్, నారీ కనక్. సో బీహార్ గవర్నమెంట్ వాళ్ళు ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టేట్లో ఉమెన్స్ని ఎంపవర్ చేయడానికి, వాళ్ళ స్టేట్లో ఉన్న ఉమెన్స్ని ఎంపవర్ చేయడానికి ఏ విధంగా అమ్మ వాళ్ళ యొక్క స్కీమ్స్, బీహార్కి సంబంధించిన ఉమెన్ ఇనిషియేటివ్ స్కీమ్స్ గురించి ప్రమోట్ చేయడానికి, అవేర్నెస్ పెంచడానికి ఒక కంపెనీని లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద నేమ్? మహిళా సంవాద్. ఓకే, దిస్ ఈజ్ రిలేటెడ్ టు బీహార్ స్టేట్. నెక్స్ట్, సో ఎస్ఎస్సి 2025కి సంబంధించిన ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి మీ అందరికీ ఐడియా ఉంది కదా. సో ప్రతిరోజు మేము షార్ప్ 9 AM టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేసాము. వన్స్ గో త్రూ దట్ టైం టేబుల్. యాజ్ పర్ ద టైం టేబుల్ మీరు ఎగ్జాక్ట్లీ డైలీ షార్ప్ 9 AM ఎగ్జామ్ అనేది రాయండి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ద నెక్స్ట్ డే, ఫర్ సపోజ్ ఈరోజు మీకు ఎగ్జామ్ రాసినట్లయితే ద ఎర్లీ మార్నింగ్ ద నెక్స్ట్ డే మీకు దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు మేము మీకోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఇనిషియేషన్ని డిజైన్ చేశాం కాబట్టి జస్ట్ మీరు మా కోసం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి అండ్ దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా విన్నట్లయితే మీకు ఎగ్జామ్స్లో ఏ విధంగా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో అదే విధంగా మీరు ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందవచ్చు. సో ఇలాంటి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఇది ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే సీరియస్ ఆస్పిరెంట్స్తో పాటు రైల్వే ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇలాంటి టెస్ట్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఎస్ఎస్సి 2025-26కి సంబంధించిన క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది కదా. ఆల్మోస్ట్ 6 to 7 నోటిఫికేషన్ డేట్స్ అనేవి మనకు జూన్ మంత్లో రిలీజ్ అవ్వబోతున్నాయి. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ప్రతి ఒక్కరు గో త్రూ దిస్. ఎస్ఎస్సి 2025 ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఏంటో మనం చూద్దాం. ఇందులో 15 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ర్యాంకర్స్ టైం సేవింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇలా మనము ఎగ్జామ్స్ రాయడం వల్ల మనము ఎగ్జామ్స్లో ఏ విధంగా టైం సేవింగ్ చేయొచ్చో మనకు ప్రాక్టీస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్ మనం ఎగ్జామ్లో ఎలాంటి టైంని మేనేజ్ చేసుకోవాలో అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం ఇందులో పొందవచ్చు. ఓకే, యూస్ఫుల్ ఫర్ నాట్ ఓన్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ బట్ ఆల్సో ఫర్ రైల్వే ఎగ్జామ్స్. సో ఇందులో మీకు కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకే, SSC 2025 special batch course is also available on Chandan Lawyers app. These classes are also explained both in English as well as Telugu languages. SSC CGL స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయర్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC CHSL 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయర్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC CPO 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చందన్ లాయర్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC GD 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మనకు
తెలుగు మీడియం ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జేఈ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. జీరో టు హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్కి కష్టంగా ఫీల్ అవుతారో, జీరో టు హీరో కోర్స్ అనేది మీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మ్యాథ్స్ నేర్చుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్బీ సిబిటీ 1కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 సిబిటీ 1 యాజ్ వెల్ as సిబిటీ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఎవరైతే అభ్యర్థులు ఈ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా మనకు కాంబో కోర్స్ అనేది అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ ఎల్ఐసి, ఆర్బీఐ అండ్ అదర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ సిలబస్ కూడా మనకు ఈ ప్యాక్లో కవర్ అవుతుంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియం ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. యూపీఎస్సీ, సీసాట్ 2010 సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. సింగిల్ సబ్జెక్ట్ కోర్సెస్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. సో టీజీపీఎస్సీ, వీఆర్ఓ, వీఆర్ఎక్స్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో ఉంది. ఇది అప్కమింగ్ నోటిఫికేషన్ కాబట్టి ఈ ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే అయితే టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు పర్ఫెక్ట్గా అవుతారు. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీ హైకోర్టుకి సంబంధించి మనకు ఆల్మోస్ట్ 1620 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన జనరల్ నాలెడ్జ్ యాప్లో అవైలబుల్ ఉంది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో జస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ నేర్చుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ని మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి మీ అందరికీ తెలుసు కదా. సో డైలీ మేము టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దాని నెక్స్ట్ డే దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని యూటిలైజ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్స్ అనేవి మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. జాయిన్ అవ్వండి, టెస్ట్ రాయండి, పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి అండ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని పొందండి. ఓకే స్టూడెంట్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్.